చంద్రబాబు మోసగాడు, దగాకోరు, ఈ రాష్ట్రంలో ఎవరూ లేరని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. ఉరవకొండ పర్యటనలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యల మీద వైసీపీ నాయకులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా వైసీపీ కార్యాలయంలో విశ్వ మాట్లాడుతూ, టీడీపీ అధినేత చంద్రబాబు మాటలు చూస్తుంటే ఆయన ఓటమితో కూడిన ఫ్రస్ట్రేషన్ స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ఆంధ్రనీవా నేను కట్టానని పచ్చి అబద్ధాలు చెప్తున్నాడని, ఆయన ఉన్న చోట కరువు తాండవిస్తుందన్నారు. జగన్ బాధితులంతా నా స్టార్ క్యాంపెయినర్స్ అంటున్నారని, పెత్తందారులు, దళారీలు, బ్రోకర్లు మీకు స్టార్ క్యాంపెయినర్లని కామెంట్ చేశారు. ఉరవకొండకు సీఎం జగన్ వచ్చిన సమయంలో ఏ ఒక్క ఎమ్మెల్యే గురించి విమర్శించలేదన్నారు. కానీ చంద్రబాబు మా ఎమ్మెల్యేలు చివరికి 30 ఏళ్లు మా కొడుకును కూడా విమర్శిస్తారన్నారు. పయ్యావుల కేశవ్ బ్లాక్ మెయిలర్, కోతల రాయుడని, కరువు సమయంలో రైతులకు నీరు ఇస్తుంటే అడ్డుపడింది పయ్యావుల కేశవ్ అని విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారంటే మోసానికి ఒక ప్రతిరూపం. చంద్రబాబు నాయుడు గారిని ఇప్పటికీ ప్రజలు మర్చిపోలే ఆయన చేసినటువంటి మోసాలని. ఆయన నమ్మే పరిస్థితి ఎక్కడ కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు కూడా అనంతపురం జిల్లా తీవ్రమైనటువంటి కరువులు వచ్చినాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చెప్తున్నారు, నాకు జగన్ గవర్నమెంట్లో బాధితులందరూ నా స్టార్ క్యాంపెయినర్సే అని. ఎవరు బాధితులు? జగన్ హయాంలో ఈరోజు కోట్లాది మంది పేద ప్రజలు వాళ్ళంతా లబ్ధి పొందినారు. వాళ్ళు మాకు స్టార్ క్యాంపెయినర్స్. మీకు జగన్ గారు పెత్తందారీ వ్యవస్థను, అవినీతి పరులను, మధ్య దళారీలని నట్టి విరగొట్టాడు. వాళ్ళు నష్టపోయినారు, వాళ్ళు బాధితులు. ఈరోజు పెత్తందారులు మీకు స్టార్ క్యాంపెయినర్స్, మధ్య దళారీలు, బ్రోకర్లు మీకు స్టార్ క్యాంపెయినర్స్ అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు జగన్ గారి పరిపాలనకు, చంద్రబాబు పరిపాలనకు పోలికే లేదనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చంద్రబాబు, పయ్యావుల కేశవ్ గారు నేను ఒకటే అడుగుతా ఉన్నా, మా జగన్ గారు మాట్లాడేటప్పుడు పయ్యావుల కేశవ్ పేరు కూడా ఎత్తలే. ఎందుకంటే ఆయన స్థాయి ఏమిటో జగన్ గారికి తెలుసు. మీరు ముఖ్యమంత్రి గారు ఇన్నేళ్లు ఎలగబెట్టా అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేని విమర్శించినాడు. చివరికి 30 ఏళ్ళు కూడా నిండని మా కొడుకును కూడా విమర్శిస్తున్నాడంటే వాళ్ళు ఏ స్థాయికి దిగజారినారనేటువంటిది ఈ సందర్భంగా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మీరు బ్లాక్ మెయిలర్గా, కోతల రాయుడుగా అందరికీ సుపరిచితులే. మీరు ఈ జిల్లా ప్రజలందరికీ కూడా మీరు ఏం కోతలు కోసారు? అందరినివా మీరే తెచ్చినారంట. అక్కడ హైవే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వేస్తే అది కూడా నేనే తెచ్చినా అని చెప్పి ఈ యొక్క కేశవ్ గారు చెప్పుకుంటా ఉన్నారు. ఈరోజు అమరావతికి పోతే ఎవడైనా కూడా చెప్తున్నావు, పిఎస్సి చైర్మన్ గా నువ్వు ఎంతమందిని బ్లాక్ మెయిల్ చేసావో అందరికీ కూడా తెలుసు. నిన్నలేమన్నా దొంగ ఓట్లు కాపాడుకోవడానికి జిల్లా అధికారులందరినీ కూడా నీళ్లు రాపించినావు, జిల్లా అధికారులను బ్లాక్ మెయిల్ చేసినావు. నీ పుణ్యాన ఒక బిఎల్ఓ కూడా ఆత్మహత్య కూడా చేసుకోవడం జరిగింది. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు నువ్వు పెట్టింది పేరు. అదేవిధంగా నువ్వు ఒక కోతల రాయుడు, నీవు ఒక అవినీతి పరుడు. నీవు మాటలు తప్ప చేతలేమి ఉండవు. ప్రజలు నీ డ్రామాలు, నీ ఉపన్యాసాలు విని 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 విసిగిపోయినారు. ఈసారి ఉరవకొండ ప్రజలు ఎవరు కూడా నిన్ను ఆదరించే పరిస్థితి లేదు. ఈరోజు ఉరవకొండ ప్రజలు నీకు రాజకీయంగా శాశ్వతంగా ఇంటికి పంపేటువంటి రోజు వచ్చింది. గాలి కబర్లు, గ్యాస్ మాటలన్నీ కూడా కట్టి పెట్టమని చెప్పి కేశవ్కి నేను విజ్ఞప్తి చేస్తాను.